టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. ఇప్పుడే లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను. మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈరోజు ఫ్రెండ్స్ వస్తున్నారు డిన్నర్కి. యాక్చువల్గా చర్చ్కి నిన్న నైటే వెళ్ళిపోయాము. ఇక్కడ కెనడాలో ఎలా ఉంటుంది అంటే ముందు రోజు క్రిస్మస్ ఈవ్ అని సెలబ్రేట్ చేస్తారు. సో నిన్న నైటే చర్చ్కి వెళ్ళేసి వచ్చాము. సో ఈరోజు జస్ట్ ఫెస్టివల్ వైబ్స్, జస్ట్ మంచిగా ఇంట్లోనే ప్రశాంతంగా వండుకొని తిని ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నా. ఇదంతా ఒక చిన్న వ్లాగ్ చేద్దాము, నా క్రిస్మస్ డే ఎలా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేద్దాము. అసలు చాలా అంటే చాలా చెత్తగా ఉంది. ఎలాగో క్రిస్మస్కి ఊడ్చి తుడుస్తా అని చెప్పి నేను అసలు ఏ పని చేయలే వారం మొత్తంలో. ఇప్పుడు చేసుకోవాలి. ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చింది, డ్రెస్సెస్ అన్నమాట. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ తీసి పక్కకు పెట్టేసా. బట్ అవి మాత్రం అట్లానే ఎక్కడ పెట్టాలో ప్లేస్ కూడా లేదు. అంత ఫుల్ అయిపోయి ఉన్నది ఇదంతా. చూసారా, అసలు ప్లేస్ అనేది లేదు. అంత రూమ్ అంతా ప్యాక్డ్గా అనిపిస్తుంది నాకైతే. హాల్ చూసారా ఎంత ఘోరంగా ఉందో. అంటే క్రిస్మస్కి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఏమో ఆ టేబుల్ మీద, ఇక్కడేమో నిన్న నైట్ వండుకున్నవి, ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ కుకింగ్ స్టార్ట్ చేసినవి, అండ్ ఇంకా జాకెట్స్ అన్నీ ఏమో కింద అట్లా పడేసాము. ఫైనల్లీ 2 hours అయితే పట్టింది ఇదంతా నాకు క్లీన్ చేయడానికి. ఊడ్చి తుడిచాను. చూసారా ఎంత షైనింగ్ వస్తుందో. నాకైతే ఇలా ప్రొడక్టివ్గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు అసలు ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రమే మమ్మీకి హెల్ప్ చేసేదాన్ని క్లీనింగ్లో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి అది నా హాబీ అయిపోయింది. నాకు డీప్ క్లీనింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఆ డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది అనుకోండి. మార్నింగ్ 10 అయినా కానీ చూసారా ఈవినింగ్ 6-7 అవుతున్నట్టు అనిపిస్తుంది. ఫుల్ వర్షం ఉందనుకోండి. రెడీ అయ్యా అనమాట. జస్ట్ ఫొటోస్ దిగుదామని అనుకున్నా. బయట ఏమో ఫుల్ వర్షం పడుతుంది. అసలు ఫొటోస్ తీసుకునేలాగా లేదు, డ్రెస్ పాడైపోతుంది బయటకు వెళ్తే. జస్ట్ ఇంట్లోనే కొన్ని ఫొటోస్ తీసుకుందాము, మంచిగా రెడీ అవుదాం పండక్కి అన్నట్లు రెడీ అయ్యాను. సో ఇది నేను కస్టమైజ్ చేయించుకున్న డ్రెస్. దీని డీటెయిల్స్ నేనైతే ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇదన్నమాట నా ఫుల్ డ్రెస్. కస్టమైజ్ చేయించుకున్నా నేను, ఇది క్రిస్మస్ కోసం అని చెప్పి. బట్ మంచి ఫొటోస్ దిగడానికి బయట ఫుల్ వర్షం పడుతుంది. మిర్రర్ కొంచెం బాగాలేదు, తుడిచాను కానీ ఏందో మరి అట్లా లైటింగ్కి తుడిచింది కూడా అట్లా కనిపిస్తుంది. పట్టీలు పెట్టుకున్నా ఈసారి. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే పట్టీలు తెచ్చుకున్నా. సో ఎందుకో పెట్టుకోవాలి అనిపించి పెట్టుకున్నా. మార్నింగ్ కాదు కానీ ఆఫ్టర్నూన్ 12 PM కల్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 o'clock అట్లా అయింది. యాక్చువల్గా నేను చేయలేదు, నా ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేశాను అనమాట. తనైతే బాగా చేస్తాడు. సో బగార్ రైస్, చికెన్ అవన్నీ చేపిద్దామని చెప్పి తనని అడిగితే చేస్తానన్నాడు. అన్ని స్పెషల్స్ అయిపోయేసరికి ఈవినింగ్ 4-4:30 అట్లా అయింది. సో ఫ్రెండ్స్ని అయితే 5 o'clockకి రమ్మని చెప్పాను. సో వాళ్ళు వచ్చే ముందే మొత్తం మళ్ళీ ఇంకా కుకింగ్ చేసినప్పుడు ఏమైతే కింద పడినాయో ప్రతి ఒక్కటి క్లీన్గా చేసేసా అనమాట. ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి చికెన్ ఫ్రై, సాంబార్, చికెన్ కర్రీ, బగారా రైస్ చేసాము. స్నాక్స్కి వచ్చేసి పెసరగారెలు చేసాము. అన్ని ఫుడ్ అయితే చాలా బాగా కుదిరిని టేస్ట్. అందరం ఎంజాయ్ చేసాము అండ్ ఆల్సో మంచిగా టైం స్పెండ్ చేసాము. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.